నుంచి 40 పాడతాను. బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు, బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు, బయలుపరచినందున ప్రభువ వందనంబు, బయలుపరచినందున ప్రభువ వందనంబు, బయలుపరచినావు నీ గ్రంథంబు, బయలుపరచినావు ఒక వ్యక్తికి మొదట బయలుపరచినావు, ఒక వ్యక్తికి మొదట బయలుపరచినావు, ఆకాల సభకు పిమ్మట బయలుపరచినావు, ఆకాల సభకు పిమ్మట బయలుపరచినావు, విశ్వాస కూటములకు బయలుపరచినావు, విశ్వాస కూటములకు బయలుపరచినావు, విశ్వాస శూన్య జనులకు బయలుపరచినావు, విశ్వాస శూన్య జనులకు బయలుపరచినావు, ప్రపంచ దేశములకు బయలుపరచినావు, ప్రపంచ దేశములకు బయలుపరచినావు, 2000 భాషలకు బయలుపరచినావు, 2000 భాషలకు బయలుపరచినావు, నీ వాసులము మాకు బయలుపరచినావు, నీ వాసులము మాకు బయలుపరచినావు, 2000 కాల జనులకు బయలుపరచినావు, 2000 కాల జనులకు అచ్చు పుట్టినప్పుడే అది అచ్చు వేసినావు, అచ్చు పుట్టినప్పుడే అది అచ్చు వేసినావు, నాచినటి వారిలో అది చూచి వేసినావు, నాచినటి వారిలో అది చూచి వేసినావు, బయలుపరచగలవు రావలసిన జనములకు, బయలుపరచగలవు రావలసిన జనములకు, బయలుపరచగలవు యుగ కాలముల వరకు, బయలుపరచగలవు యుగ కాలముల వరకు, జనక సుతాత్మలకు మా వినయ వందనములు, జనక సుతాత్మలకు మా వినయ వందనములు, అనయము శక్తియు ఘనతయు స్తోత్రములు, అనయము శక్తియు ఘనతయు స్తోత్రములు, బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు, బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు. మొదటి కీర్తన పాడుకొని ఆరాధన చేసుకున్నాం. శుభకర శుద్ధకర విశుద్ధవందనం, శుభకర శుద్ధకర విశుద్ధవందనం, నా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. భక్తులైన దావీదు రాసిన కీర్తన గ్రంథము 40వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు తర్కచిత్రాలుగా చదువుతున్నాం. 46వ కీర్తనలు మొదటి నుంచి చివరి వరకు తర్కచిత్రాలుగా చదువుతున్నాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడకము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మానుకోవాడు, విల్లు విరుచువాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన మోకరము కేదము, ఆయన మాట గైకొనినా అయినని మననెంతో మేలగును. రాణి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార ప్రస్తుతి మహిమను కలుగగా, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములలో. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రస్తుతి మహిమను కలుగగా. ఓ దేవతలు గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షతను మీకు నీకు అనేక స్తోత్రములు. ఎప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేస్తున్నందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోపించిన నీకు అనేక స్తుతులు. నీవు కలగజేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతరబాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడుతున్న నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయం నుండి దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదంలో ప్రవేశింపపూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకొని నడలా, మనలో సత్యం ఉన్నదు, మన పాపములను మనం ఒప్పుకొని నడలా. ఆయన మధ్యమని నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని నడలా, ఆయనను అబద్ధంగా చేవారము అదుము. ఆయన వాక్యం మళ్ళనుండదు. తన దిగమునకు పరిహమనందునవాడు, తన పాపనకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం వెళ్ళేవాడు ధన్యుడు.
పాపలమైన తలంపులను బట్టి చూపును బట్టి పాపలమైన వింటను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి క్రియను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులం. మమ్మను క్షమించమని నీ కుమారుని పరమకముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తల్లిదండ్రుల అపరిమితమైన పరమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుటకు ఇష్టపడాడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అటు తండ్రిని స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇందులో పాపులను అసహించుకోవాల్సినది, కానీ ఇట్లా చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. తండ్రి పాపను క్షమించిన విశ్వాసంతో వాక్యం చిన్న తండ్రి స్తుతి త్రేకుడు అయిన దేవా, భూమి ఆకాశంలో కంటేను వీళ్ళ బంగారంలో కంటేను గొప్పదనముకు నీ గ్రంథమును మాకు దయచేస్తున్నావు కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలను ఈ పుస్తకములో విడిచినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకున్నాము. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆద్యంతం లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, సుందరత, జ్ఞాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముతో ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరిస్తూ దివ్య బోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తల్లిదండ్రులపై వేసుకొని మరణము ఒక మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయించినాడని ఆయన రెండవ మారు సంఘమును కొనుకోవటకు నిగాసినాడు వచ్చినని మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలిగినని తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడుతున్నని సాతాను పాతాళములు 1000 ఏళ్ళు బంధింపబడినని ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని తర్వాత ఆయన సజులకు మృతులకు తీర్పు తీర్చినని నమ్ముచున్నాను. యేసు ప్రభు పాతాళంలో సాతాను విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు పేర్లు గల సైన్యములను ఏర్పరచుకోనని అతడు దేవుడితో యుద్ధము చేసి ఓడిపోవనని క్రీస్తు అతనిని నరకంలో పడవేనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరకును తీర్పు విధించినని అవిశ్వాసులను నరకంలోనికి పంపివేనని నమ్ముచున్నాను. ఇలాగూ భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నిన్నట వలన భూమి పరలోకములో ఒక భాగమగినని క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేస్తున్నాడని ఈయన ఆవేశమైన దైవగ్రంథం వ్రాతలోనికి వచ్చినదని ఈయన వెలుంపను బట్టి ఆ గ్రంథం అర్థమగినని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు ప్రమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందులకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నాను. తండ్రి మాత పరిశుద్ధ గ్రంథముల నుండి వాటిని చదువుతాం.
రోమాపత్రిక 12వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీరు శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. తండ్రికి స్తోత్రములు వందనము. నేటి సమయమున ప్రభా, మమ్మందరినీ నీ యొక్క పరిశుద్ధ దేవాలయములోనికి తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకు స్తోత్రములు. ఇంతవరకు ఆరాధనలు తోడైన నడిపించిన విధానము కొరకు నీకు స్తోత్రములు. ఈ సమయమున ప్రభా నాయనా, ఈ యొక్క దిద్దుబాటు పండుగ దినము సందర్భముగా మేము చదువుకున్నటువంటి వర్తమానములు, ఈ వాక్యములు దాచబడినటువంటి మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని తండ్రి నీ పాదముల పట్టడుగుచున్నా. యేసయ్యా, నీకే స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నా. ఈ సమయమునందరినీ నీ పాదదాసు నేను మాట్లాడుచున్నగా నీ పాదదాసుని నోట నీ మాటలను వచ్చి నివేదమైన వారితో మాట్లాడమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నన్ను దీనుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దీనుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్నదాని వానొచ్చు నీను, నీను తేరి నాయనా, నాను నీతుము నిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఆయన పాద సాన్నిధ్యములోని కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయునుగాక. ఆమేన్. ఈ దినము నవంబరు అనగా అక్టోబర్ 31వ తారీఖున బైబిల్ బయటకు తీసినటువంటి దినం. మరి అక్టోబర్ నెల చివరి వారములో ఈ దిద్దుబాటు పండుగను, బైబిల్ పండుగను మనమందరం కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఉంటాం. వెలుగుదేవి విశ్వాసులారా, ఈ యొక్క పండుగకు దిద్దుబాటు పండుగ అని ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన బైబిల్ దొరికిన తరువాత మొట్టమొదట ఆయన చేసిన పని ఏమిటి అంటే తను తాను దిద్దుకున్నాడు.
దిద్దుకొనడము అనగా పరిశుద్ధ గ్రంథమును ఆయన చదువుతూ ఉండగా ఆయనలో ఉన్నటువంటి లోపములన్నిటినీ కూడా ఆ గ్రంథము ఆయనకు తెలియజేసిందట. నాలో ఉన్న లోపములేమిటి, నాలో ఉన్న పాపములేమిటి, నాలో ఉన్న అయోగ్య స్థితి ఏమిటి అని ఆయన ఆ గ్రంథమును చదువుతూ తన్ను తాను ఆయన దిద్దుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన చేసిన పని ఏమిటంటే మొట్టమొదట ఆయన దిద్దుకున్నాడు, తరువాత సంఘమును దిద్దాడట. దేవుని స్తోత్రం. అయితే దేవుని శ్వాసగారు అందుకని ఈ యొక్క పండుగకు దిద్దుబాటు పండుగ అని ఈ పండుగకు పిలుస్తున్నాం. రెండవది బైబిల్ పండుగ, మూడవది మతోద్ధారణ పండుగ. మతోద్ధారణ అంటే ఏమో ఈ యొక్క క్రైస్తవ మతము, ఈ క్రైస్తవ మతము వృధవచ్చు ఉన్నటువంటి సమయము ఈ క్రైస్తవ మతమును ఉదరించినటువంటి గొప్ప భక్తుడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. లూథర్ మాటకు మనం గమనించినట్లయితే నిర్మలమైనటువంటి లేదా ప్రసిద్ధమైనటువంటి అని అర్థము కనబడుతున్నది. అంటే ఆయన యొక్క పేరులోనే కూడా ఏమున్నదంటే నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. అయితే దేవుని విశ్వాసులారా, ఆయన బాల్యములోనే ఆయన చక్కగా బాగా పేదవాడు, గొప్పవాడు కాదు, గొప్ప ఇంట్లో పుట్టినవాడు కాదు, అయితే ఆయన బాగా పేదవాడు. అయితే ఆయన జర్మనీ దేశములో పుట్టినవాడు. ఏ దేశమమ్మా? జర్మనీ. కనుక జర్మనీలో పుట్టినవాడు కనుక ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు లోపలకు వచ్చి అందరికీ కూడా ఆ సలాము అంటే వందనాలు చెప్పేవాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు అన్నారట, అయ్యా మీరు పెద్దవారు, మేము మీకు వందనాలు చేయాలి కానీ మీరు మాకు వందనాలు చేస్తున్నారేంటి అని చెప్పి అందులో కొంతమంది అడిగినప్పుడు ఆ ఉపాధ్యాయులు అన్నారట, ఇదిగో నేను మీకు వందనాలు ఎందుకు చేస్తాను అంటే మీరు కొందరు గురువులు ఉన్నారు, కొందరు పండితులు ఉన్నారు, కొందరు గొప్పవారు ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పారట. అంటే ఆ చదువుకున్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకముగా వారి జ్ఞానమును బట్టి వారు వృద్ధిలోనికి వస్తారు. అందుకని ఆయన అందరికీ కూడా అలాగనే చెప్పారు. అంటే ఆ చదువుకున్న క్లాసులో ఉన్న వారందరూ కూడా కొందరు గురువులు అవుతారు, కొందరు పండితులు అవుతారు, మరి కొంతమంది అనేక ఉద్యోగములు చేయగలిగే గొప్ప ఉద్యోగం, మంచి ఉన్నత స్థితిలోకి వచ్చేవారుగా ఉంటారు. అందువలన నేను వందనము చేసిన అని చెప్పి అన్నారు. ఎందుకని మరి అందులో ఒకరైనటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా ఎలా తయారయ్యారు? ఒక మతమును ఉద్ధరించడానికి, ఒక మతమును వృద్ధి చేయడానికి ఆయన దేవుడు గొప్పగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. కనుక నేను విశ్వాసులారా, ఆయన 1483వ సంవత్సరములో నవంబర్ 10వ తారీఖున ఆయన జర్మనీ దేశములో జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. 1483 నవంబరు 10వ తారీఖు ఈయన జన్మించినాడు. అయితే ఈయనకి ఇంత గొప్ప ఆధిక్యత ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే ఈయన దేవుని వైపు మాత్రమే ఆయన చూసేవాడు. దేవుని సహవాసమును ఆయన కనుగొని ఉన్నాడు. అయితే దేవుని విశ్వాసులారా, ఆయన పేదవాడిగా ఉన్నా కానీ
ఆయన చేసిన పని ఏమిటంటే ధనికుల ఇళ్లకు వెళ్ళి వారు పాటలు పాడుతూ వచ్చినటువంటి సొమ్ముతో ఆయన చదువుకుంటూ ఉండేవాడు. అంత గొప్ప పేదవాడాయన. అటువంటి పేదవాడిగా ఉన్నటువంటి మార్టిన్ లూథర్ గారు నేను పేదవాడిని అని మాత్రము ఎన్నడూ ఆయన దుఃఖించలేదు. ఎన్నడూ ఆయన దుఃఖించలేదు. ఉన్న దానిలో ఆయన ఏం చేసేవాడంటే సంతృప్తి పడేవాడు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా, మీరు ఈ లోకము మర్యాదను అనుసరింపక ఏం చేయాలి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. గనుక ఈ లోక మర్యాద చెప్పున మనము అనుసరింపకూడదు. అంటే ఈ కాలంలో ఎలా ఉన్నది అని చెప్పి మనము సాగిపోకూడదట. కనుక దేవుని శ్వాసలారా ఇలాగన మనము గమనించి ఉన్నట్లయితే దేవుని చిత్తమును ఏదో వారు దానిని సాగించడానికి దేవుడు భక్తులైన వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అందులో భక్తులు ఎవరంటే డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. కనుక ఈయన దేవుని యందు విశ్వాసం కలిగి ఎంతో గొప్పగా ఆయన సాగిపోతూ ఉన్నారు. అయితే ఈయనకు పరిశుద్ధ గ్రంథము దొరికిన విధానమును మనం గమనించినట్లయితే ఆయన ఎర్ఫోర్ట్ అనే పట్టణంలో ఉన్నటువంటి ఒక లైబ్రరీకి వెళ్ళారంట. లైబ్రరీ అంటే పుస్తకశాల. పుస్తకములు అన్నీ కూడా అక్కడ దొరికే స్థలం. వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉన్నాడంట. పుస్తకాలు చదువుకున్నటువంటి సమయంలో ఆ యొక్క ఒకనాడు పుస్తకములు చదువుతూ ఉన్నటువంటి సమయంలో ఆయనకి బైబిల్ దొరికిందట. సంపూర్ణముగా ఉన్నటువంటి గ్రంథము దొరికినందున ఆ సమయమందు ఆయనకి ఎంతో సంతోషం వచ్చిందట. మితిలేని సంతోషం. మితి లేదంటే ఏం లేదు. ఆ సంతోషానికి ఏమి లేవు, ఆ వదలలేవు. ఎంతో సంతోషం. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అంటే ఎంతగా అంటే ఎంత చెప్పగలము? చెప్పలేము. అందుకని మితిలేని సంతోషము అన్నారు. కనుక ఆ బైబిల్ గ్రంథం నుండి ప్రార్థనా పరైనటువంటి అన్నా సమూయేలు కథలను ఆయన చదివి ఎంతో ఆనందించినాడట. సమూయేలు వలె తన ప్రభువునకు ఆయన సమర్పణ చేసుకున్నాడట. దేవుని స్తోత్రం. సరే, సమూయేలు భక్తుడు ఎలాగనైతే చిన్ననాటి నుండి కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన ఎలాగనైతే సాగిపోయినారో, చిన్ననాడే చిన్నతనములోనే దేవునితో మాట్లాడగలిగే శక్తిని పొందుకున్నారు సమూయేలు ప్రవక్త. అలాగని ఈ యొక్క ప్రార్థనాపరుడైనటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా ఆయన చేసిన పని ఏమిటంటే తన్ను తాను సమర్పణ చేసుకొని, నాయన సమూయేలు వలె నీవు నన్ను దీవించు అని చెప్పి ఆయన ఎంతగానో దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన సాగిపోతూ దేవుని వైపు చూసాడు. దేవుని స్తోత్రం. కనుక ఇలాగ ఆయన జీవితంలో ఎన్నో రకములైనటువంటి ఆటంకములు వచ్చినా కానీ, ఎన్ని రకాలైన ఆటంకాలు వచ్చినా ఆయన మాత్రము ఏ ఆటంకానికి కూడా భయపడలేదు. ఎటువంటి శ్రమ వచ్చినా కానీ ఆయన భయపడలేదు. ఏమో భయపడకుండా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే ఎంత శ్రమ వచ్చినా కానీ అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. మనకి కొద్దిగా శ్రమ వస్తే మనం ఏం చేస్తాము? ఏమో ప్రార్థన మానేస్తాం, లేదా గుడి మానేస్తుంటాం. చాలా మంది చూడండి, నీరసంగా ఉన్నా
శ్రమ వచ్చినా, బాధ వచ్చినా మొట్టమొదట చేసే పని ఏమిటంటే ఏం చేస్తారు? ఆవేళ ఆదివారం అయిందనుకోండి, కొన్ని నీరసంగా ఉంది, బాగా నీరసంగా ఉంది. బాగా నీరసంగా ఉన్నప్పుడు ఉదయాన్నే కాఫీ తాగడం మానేస్తారా? చెప్పండమ్మా, మానరు. టిఫిన్ మాంతారా? మానరు. భోజనం మాంతారా? మానరు. మళ్ళా సాయంత్రం స్నాక్స్ మాంతారా? మానరు. మళ్ళా రాత్రికి భోజనం మానరు. ఇంకా నీరసంగా ఉందని ఇంకా బలమైన ఆహారం వేసుకో. అంతేనా? మరి నీరసంగా ఉందని తీరా మానేసేదేంటి? ఏడమ్మా, నేను నాకు ఇవాళ నీరసంగా ఉందామా, నేను గుడికి రాలేదు. ఎక్కడ రాలేదంట? గుడికే రాలేరు. మిగతా అన్ని మామూలే, క్యాజువల్. అవి తినకపోతే ఇంకా నీరసం వచ్చేద్దని భయం. మరి దేవుడి గుడికి వెళ్ళకపోతే దేవుడు ఊరుకోడన్న భయము నీలో లేదా? ఏమా, ఆ భయం ఉన్నవాడి ముందుకు సాగిపోతారా? ఆ భయం ఉన్నవాడి వృద్ధులోనికి వస్తారా? ఏమా, ఆ భయం ఉన్న వారితోని దేవుడు సమాధానముగా మాట్లాడుతుంటాడు. దేవుని స్తోత్ర. కనుక దేవుని విశ్వాసులారా, ఇలాగ మనం గమనించినట్లయితే దేవుడు ఈ యొక్క ఆయన ఎంతగానో ఆశీర్వదింపబడినా కానీ, ఆయన మాత్రం ఎటువంటి శ్రమ వచ్చినా కానీ నేను ఎంత గొప్పగా ఆశీర్వదింపబడిన వాడిని కదా అని చెప్పి మాత్రము ఆయన ఎన్నడూ కూడా ఆయన బాధపడలేదు. నేను ఎంత గొప్పవాడిని కదా, నాకు ఈ శ్రమ ఏంటి, దేవుడు చూస్తున్నారు కదా, నాకు ఈ బాధ ఏంటి అనేటువంటి ఆలోచన మాత్రం ఆయనలో లేదు. ఏమో కనుక అటువంటివి ఏమీ లేకుండా ఆయన చక్కగా సాగిపోతూ ఉండేవాడు. అయితే దేవుని విశ్వాసులారా, ఆయన కలిగినటువంటి కొన్ని వరములు, అంటే కొన్ని గుణములు ఏమిటని మనం గమనించినట్లయితే, ఆయన తన్ను తాను దిద్దుకున్నాడు. అంటే సొంతముగా దిద్దుకున్నాడు, తన్ను తాను దిద్దుకోవడం. మనం కూడా ప్రతిరోజు బైబిల్ చదివేటప్పుడు చదువుతూ ఉండగా మన హృదయంలో అనిపిస్తుందంట, నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఇలా నడవాలి అన్న ఆలోచన వస్తుందా రాదా? వస్తుంది. వచ్చినప్పుడు కొంతమంది వదిలేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంట లేదా ఒక గంట వాళ్ళు ఆలోచించుకుంటారు, తర్వాత వదిలివేస్తారు. కానీ మార్టిన్ లూథర్ గారు అయితే వదలలేదట. వదలకుండగా ఆ బైబిల్ గ్రంథము చెప్పున ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఆయన తన హృదయంలో దిద్దుకొని ఇలా రేపటి దినాలను ఆయన చేసిన పని ఏమిటంటే, మొట్టమొదటి సంఘాన్ని దిద్దాడు. మొట్టమొదట తన్ను తాను దిద్దుకున్నాడు. రెండవది సంఘమును దిద్ది ఉన్నాడు. రెండవదిగా ఆయన కలిగినటువంటి గొప్ప వరం ఏమిటని మనం గమనించినట్లయితే, దేవుని విశ్వాసులారా, ఆయన గ్రీకు భాషలో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ను, ఆయన భాష ఏంటి? జర్మన్. ఏమా, జర్మనీ భాషలోనికి ఆయన తర్జుమాలు చేశారు. ఎందుకంటే అనేక మంది ఈ యొక్క భాషలో వారికి భాష రానందున గ్రీకు భాషలో ఉన్నటువంటి బైబిల్ను అనేక మంది అక్కడ ఉన్నటువంటి మతాధికారులైన వారే చదివి ఆ బైబిల్ని ఏం చేసేవారంట? దాచేసుకునేవారు. ఎప్పుడైతే ఈ యొక్క మార్టిన్ లూథర్ గారికి బైబిల్ దొరికిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటంటే, ఆయన అందులో 95 సిద్ధాంతాలని వెలికి తీశారు. వెలికి తీసి దాన్ని రాసుకొని ఏం చేశాడంటే, విటన్బర్గ్ దేవాలయము తలుపుకు దాన్ని అంటించారు. అంటించడానికి గల కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే, ఆ కాలంలో పోపులైన వారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము వలన ఏమీ లేదని చెప్పి వారు ఏం చేసేవారంటే, వారు పాపపు పత్రాలను అమ్ముతూ ఉండేవారు. ఏ పత్రాలమ్మా? పాపపు పత్రం. దేవుని సన్నిధికి వచ్చి, ఇదిగో ఈ పత్రాన్ని కొనుక్కొని మళ్ళా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మళ్ళా ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ యొక్క పాపము, నీలో ఉన్న పాపం అంతా కూడా విడుదలైపోతుంది అని చెప్పి వారు అనుకునేవారు. ఏమా,
ఇక నాలుగోదిగా ఆయన కలిగినటువంటి గొప్ప వరము ఏమిటంటే ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఎటువంటి వాడమ్మా? ప్రార్థనా పరుడు. ఎప్పుడైతే కష్టం ఎక్కువ వచ్చిందనుకోండి ఇంకా ఎక్కువ ప్రార్థన చేసేవారట మార్టిన్ లూథర్. ఇంకా ఎక్కువ ప్రార్థన చేసేవారు. ఒకవేళ ఆయన ఎక్కడికన్నా వెళ్ళి బోధించవలసి, 1 గంట సమయం బోధించవలసి వస్తే ఆయన చేసే పని ఏమిటంటే 2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళ. ఎన్ని గంటలమ్మా? 2 గంటలు. మరి మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం ఏమా? ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు అన్నారు, 1 గంట బైబిల్ చదువుట ప్రార్థనలో 1 అరగంట గడుపుడుతో సమానం. అంటే బైబిల్ ఎక్కువ చదవాలా, ప్రార్థన ఎక్కువ చేయాలి. ఏమా? బైబిల్ చదవాలి, తర్వాత చదివిన దాన్ని ప్రార్థనలో పెట్టుకొని నిన్ను నీవు దిద్దుకోవాలి. ఏమో అలాగను మనం దిద్దుకున్నట్లయితే దేవుడు మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనము వృద్ధిలోనికి రావడానికి ఆయన సహాయం చేసేవాడే ఉన్నాడు. ఇక 5వదిగా మనం గమనించినట్లయితే ఆయన గొప్ప ప్రసంగికుడిగా కనబడుతున్నాడు. అయితే లూథర్ గారు ఎక్కడ బోధిస్తున్నాడు అంటే గుడిలో, పెద్ద సమాజంలో ఆయన బోధిస్తూ ఉండేవాడట. బోధించడానికి ముందు ఆయన చేసే పని ఏమిటంటే గొప్పగా ప్రార్థన చేసుకునేవాడు, ఎక్కువ ప్రార్థన. ఆయన ఈవేళ నేను ఆ సంఘంలోకి వెళ్ళి 1 గంట బోధించాలి అని చెప్పి ఆయన ముందుగా దేవుని యొద్దకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకొని అప్పుడు బోధకు వెళ్ళేవారు. వెనుక దేవుని విశ్వాసులారా, అలాగన బోధ చేసినప్పుడు ఆయన మాటలు ఎవ్వరు కూడా తిరస్కరించేవారు కాదు. ఆయన మాటలన్నీ కూడా బైబిలులోని మాటలని చెప్పి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి చూపించేవాడు. దేవుని స్తోత్రం. ఇక 6వదిగా మనం గమనించినట్లయితే ఆయన ధైర్యశాలి. ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళిపోతుండేవారు. ఏమో భక్తులైన వారు ఆయనకు పెట్టినటువంటి పేరు ఏమిటంటే సింహము లాంటి వాడు అన్న. సింహం ఎక్కడికైనా వెళ్ళడానికి జడుస్తుందా? వెనకడిగేస్తుందా? వెనకడిగే, ముందుకే వెళ్తా. ఏమా దానికంటే పెద్దగా ఉన్నటువంటి ఏనుగును చంపడానికి కూడా ముందుకే వెళ్తాను, కానీ వెనకైతే వెళ్ళ. అలాగే డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా ఎటువంటి వారు ఉన్నా కానీ, ఎటువంటి గొప్పవారు ఉన్నా కానీ, ఏమా ఎటువంటి పెద్దవారు ఉన్నా కానీ వారికంటే ముందుగా ఆయన ఏం చేసేవాడు? ముందుకి సింహములాగా ఆయన ముందుకు సాగిపోయేవాడు. అయితే దేవుని విశ్వాసులారా, ఆయన అనేక మందితో వాదిస్తూ ఉండేవాడు. గొప్ప ధైర్యముగా ఆయన సాగిపోతూ ఉండేవాడు. ఆయన సిద్ధాంతములన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన బైబిల్లో నుండి తీసినటువంటి సిద్ధాంతముల చెప్పున మాత్రమే ఆయన నడుచుకునేవాడు. అంతేగాని ఆయన నోటి మాటల ద్వారా మాత్రము దేన్ని కూడా ఆయన మాట్లాడేవాడు కాదు. దేవుని స్తోత్రం. అయితే దేవుని విశ్వాసులారా, ఆయన ఈ యొక్క డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన రాసినటువంటి వాటన్నిటినీ కూడా పరిశుద్ధ గ్రంథములు ఆయన కొన్ని రచనలను రచించాం. వాటన్నిటినీ కూడా కొంతమందికి ఆయన వాటిని ఇచ్చి ఏం చేసేవాడట, వీటిలో ఏమన్నా తప్పులు ఉంటే వాటిని సరిచేయండి అని చెప్పి కొంతమందికి ఇచ్చేవాడు. ఇచ్చినప్పుడు వారందరూ కూడా ఒక్క రోజు కూడా మానకుండా రాసినలా 25 సంవత్సరాలు ఆయన చేసిన ప్రసంగములు, ఆయన చేసిన రాతలు అన్ని సరిచేయాలంటే 25 సంవత్సరాలు పడుతుంది. అన్ని రాతలను, అన్ని ప్రసంగాలను డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన జీవితంలో జరిగించారు. అంత గొప్పగా ఆయన సాగిపోతుంది. అయితే దేవుని విశ్వాసులారా, ఇంత ధైర్యముగా ఉన్నటువంటి ఈయన
ఒకానొక దినమున మాత్రము ఆయన ఎక్కడికి వెళ్ళడానికి ఎంతో బాధపడుతున్నాడు సన్నిధిలో ఉండి. ఏమా ప్రార్థనలో ఉండి బాధపడుతున్నటువంటి సమయంలో ఆయన ఎంతో వేదనతో ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉండగా ఆయన భార్య ఆయన ముందుకు వెళ్ళి నల్ల బట్టలు వేసుకొని, ఎటువంటి బట్టలమ్మా? నల్లని బట్టలు వేసుకొని ఆ చీకట్లో నిలబడి ఉంటారు. మనకు కూడా చూడండి, ఎవరన్నా నల్లగా ఉండి చీకట్లో ఎవరన్నా పళ్ళు ఇచ్చారంటే ఏమవుతుంది చెప్పండమ్మా? పళ్ళే కనపడతాయి. అప్పుడు ఏమవుతుంది? అదే పరుగు వెనక్కి, అదే వెనక్కి పరుగు పెడుతూ ఉంటారు. అయితే దేవుని విశ్వాసులారా, ఆయన ఎన్నో రకములుగా ఆయన గొప్పగా ఆశీర్వదింపబడుతూ ఆయన బాధపడుతున్నటువంటి సమయంలో ఆయన భార్య అక్కడికి వెళ్ళి అలాగన నిలబడి ఉన్నప్పుడు వెంటనే ఈయన అన్నారంట, ఆయన ప్రార్థనలో లేచి వెంటనే ఆయన అంటున్నారంటే ఈవేళ ఎవరు చనిపోయారు అని చెప్పాడు కదండి. ఎందుకంటే ఆ కాలంలో ఎవరన్నా చనిపోతే ఏం చేసేవారు? నల్లని బట్టలు వేసుకొని వారు సంతాపాన్ని తెలియజేశారు. అయితే మరి డాక్టర్ మార్టిన్ లూథర్ గారి దగ్గరకు వారి భార్య వచ్చి నల్లని బట్టలు వేసుకొని నిలబడితే ఆయన అన్నారంటే వేళ ఎవరు చనిపోయారు అన్న అంటే వెంటనే ఆమె అన్నదంట, యేసు ప్రభు వారు చనిపోయారు. యేసు ప్రభు చనిపోవడం ఏంటి అని లూథర్ గారు అన్నప్పుడు, మరి నువ్వు ఎవరు చనిపోయారని సన్నిధిలో ఏడుస్తున్నావు అని అడిగినారు. యేసు ప్రభు చనిపోయాడు అని అన్నదంట. అర్థమవుతుందా? యేసు ప్రభు చనిపోయాడు అన్నదా. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? ఆయన సజీవుడు, ఆయన చనిపోలేదండి. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు బ్రతికే ఉన్నాడు, మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు ఆయన ఆ దుఃఖమును మానివేసి వెంటనే బలపడి ఆయన సేవకు వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. అలాగన మనం బలపడాలి. ఏమా బలపరిచేవారు మనం పక్కన ఉండాలి. పక్కన లేకపోతే ఏమవుతుంది? ఇంకా బలహీనం అయిపోతావు. కొంతమంది భార్యలు అంటుంటారు, ఇదిగో నువ్వు పోతావు ఏమా అంటారు. వాళ్ళ మాటలు వాళ్ళు. కానీ మనం బలపరచాలంటే నువ్వేమి ఎలాగవుతావు అంటే ఇంకేముంటుంది? అంతే ఏమన్నా బలపడతాడా? ఇంకా మనము భర్త అయ్యగారు అన్నారు, భర్త పని మీద వెళ్ళినప్పుడు భార్య ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అందుకని అయ్యగారు అన్నారు, కనిపెట్టు గంట, ఒక్క గంట మనము కనిపెట్టేవారంగా. అయితే లూథర్ గారికి ఒక చిన్న పిట్ట పాఠం చెబుతూ ఉండేదంట. ప్రతిరోజు చిన్న పిట్ట వస్తుండేదంట అయ్యగారు ఆ లూథర్ గారి దగ్గర. ఆ చిన్న పిట్ట లోకములో అందరికంటే ఆయనకి ఎంతో ఇష్టమైనది ఏంటంటే దానికి ఆహారం పెట్టడం అన్నమాట. ఒక కిటికీ ముందు చిన్న గిన్నెతో ఆయన ఆహారం పెట్టేవాడట. అది చెట్టు మీదకి వెళ్ళి ఆకలైనప్పుడు వచ్చి ఆ చెట్టు మీద బాగా అరుస్తూ ఉండేదట. అరుస్తూ ఉండి ఉండనప్పుడు ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆహారం కిటికీ దగ్గర ఆయన పెడితే వెంటనే వచ్చి తిని మళ్ళా చెట్టు మీదకి వెళ్ళి ఏమా ఆకలి వేసినప్పుడు ఎంతైతే అరిసిందో తిన్న తర్వాత ఇంకా ఎక్కువ అరిచి అదేం చేసేదట, 2 రెక్కల మధ్యన తల పెట్టుకొని మైమరిచి నిద్రపోయింది. అంటే ఏంటి? తిన్న తర్వాత ఏం చేసేది? అది దేవుణ్ణి స్తుతించారు. ఏమా అయ్యగారి కాలంలో కూడా అయ్యగారు ఆ పక్షులతో మాట్లాడుతుండేవారు. పక్షులతో మాట్లాడుతుండేవారు. కనుక మన జీవితంలో కూడా మనం చేసే పని ఏమిటంటే, కొంతమంది మనుషులతోనే సరిగా మాట్లాడరు, ఇంకా పక్షులతో ఏం మాట్లాడతారు? ఏమా మనుషులతోనే సరిగా మాట్లాడలేదు. కనుక అయ్యగారి కాలంలో ఒకసారి దానవాయిపేటలో రత్న నివాసంలో అయ్యగారు ఉండేవారు.
అతుకుతూ ఉండేవారు. అప్పుడు అవన్నీ కూడా పెద్ద పెద్ద తోటలైతే ఆయన ఒకసారి తోటలోకి వెళ్ళినప్పుడు ఒక పాము ఏం చేసిందంటే కోతి పిల్లలను మింగడానికి వచ్చేసింది. మింగడానికి వస్తే ఆ కోతి పెద్ద కోతి ఏం చేసిందంట, ఆ పాము తలను పట్టుకొని ఇలాగ చేతులు పట్టుకొని అలాగే దిక్కులు చూస్తా ఉన్నారంట. ఏం చేయాలో తెలియట్లేదు. ఏమా తీరా ఆ పాము తలను పట్టేసుకుంది. ఆ కోతికేమో ఏం చేయాలో తెలియట్లేదు. తెలియకపోయేసరికి ఇప్పుడు ఆ దృశ్యాన్ని అయ్యగారు చూశారు. అయ్యగారు చూసి ఆయనతో పాటు ఉన్నటువంటి సేవకులైన వారిని కూడా పిలిచి, అబ్బాయి నాకు ఒక కర్ర వండయ్యా అన్నాడు. నాకు ఒక కర్ర వండ అన్నాడు. కర్ర వండ అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన సేవకులు ఒక కర్ర తీసుకొచ్చి ఇచ్చారు. ఏమో కర్ర తీసుకొచ్చిస్తే మీరేమనుకుంటున్నారు? ఆ పామును కొట్టేస్తారనుకుంటున్నారా? కానీ అయ్యగారు అలా చేయలేదు. ఆ కర్ర ఒక బండ దగ్గర పెట్టి ఆ బండ మీద ఇలా కర్ర అయ్యగారు ఇలా పట్టుకొని ఆ బండ మీద ఇలాగా రాస్తా ఉన్నారు. రాస్తామంటే అప్పుడు ఆ కోతి అది చూసి ఆ బండ మీద కూర్చుంది. ఈ కోతి చేతులు ఏముంది? పాము ఉంది. ఆ పాము తలకాయని కూడా బండ మీద ఇలా రాస్తా ఉన్నారు. రాస్తా ఉంటే చివరికి ఆ పాము చచ్చిపోయే వరకు కూడా అయ్యగారు ఇలాగ ఆపలేదంట. ఆ కోతి కూడా ఇలాగ ఆపలేదంట. చివరికి పాము ఏమైంది? అటువంటి కార్యాలు చేసేవారు అయ్యగారు. కనుక దేవుని విశ్వాసులారా, ఆయన ఒకవేళ వాక్యమును బోధించాలన్న ప్రత్యేకంగా ఆయన బోధిస్తూ ఉండేవారు. ఒకసారి కోరుకొండ తీర్థానికి వెళ్ళారన్న అయ్యగారు. తీర్థానికి వెళ్తే అప్పుడు కొంత ఫేమస్ కదా కోరుకొండ తీర్థం అంటే. చాలామంది వెళ్ళేవారట, చుట్టుప్రక్కల వారందరూ వెళ్ళేవారు. అయితే ఆ తీర్థానికి అయ్యగారు వెళ్ళారు, స్నేహితులు ఆయనతో ఉన్నటువంటి పనివారు కూడా వెళ్ళారు. అందరూ వెళ్ళారు. అయ్యగారు బాధ బోధించాలనుకున్నారు. అయ్యగారు మాట ఎవరు వినట్లేదట. వినకపోతే అబ్బాయి నాకు కర్ర అన్నారంట. మళ్ళీ అక్కడ కర్ర తీసుకొని ఏం చేశారంట, కరసాం చేస్తారు కదా అలాగా చుట్టూ తిప్పారంట. చుట్టూ తిప్పేటానికి ఈ నీరు గొప్పగా కరసాం చేస్తున్నాడని చెప్పి చుట్టూ చాలా మంది మూగిపోయారు. చాలా మంది మూగిపోయారు. మూగిపోయేసరికి ఆ మూగిన వారందరికీ అయ్యగారు బాగు చేసి వచ్చేసారు. దేవిస్తాం సార్, మనం పిలిస్తే ఎవరైనా వస్తారా? ఇదిగో నేను బాగు చేస్తాను రండి అంటే ఎవరైనా వస్తారా? అలాగా ఏ సమయమున ఏ కార్యం చేయాలో, ఎలా బోధించాలో ఆయనకు బాగా తెలుసట అయ్యగారు. అలాగా డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా ఆయన గొప్పగా బోధించగలిగేటువంటి గొప్ప బోధకుడిగా ఆయన కనబడుతున్నారు. అయితే దేవుని విశ్వాసులారా, మనం గమనించినట్లయితే మార్టిన్ లూథర్ గారు ఆయన జీవించినంత కాలము కూడా ఎంతో గొప్పగా దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన సాగిపోతూ ఆయన జీవించేవారు. కనుక దేవుని విశ్వాసులారా, ఆయన చివరకు మరణించినటువంటి కాలమును మనం గమనించినట్లయితే 1546 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన తెల్లవారుజాము 4 గంటలకి ఆయన ప్రభు పిలుపును అందుకుంటూ. అయితే ఆయన చనిపోయే సమయం ఆయనకు తెలిసింది కనుక ఆయన అంటున్నాడట, ఆ సమయంలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నాను అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే భక్తుల మరణం వారికి తెలుస్తుందా? దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే వారి మరణం ఎప్పుడో వారికి తెలుసు. దేవుడే బయలుపరుస్తాడు. ఎందుకంటే వారు నిత్యము సిద్ధపడి ఉంటారు. నిత్యము సిద్ధపడంటే శరీరం సిద్ధం కాదు, ఆత్మను సిద్ధం చేస్తాం. ఏమో సిద్ధపడాలంటే మనం ఏం చేస్తాం? శరీరానికి అనేక రకాలైన శక్తులు పోస్తాం, ఏమా నలుగు పెట్టుకుంటాం, అలానే పట్టు వస్తున్నారు. కానీ దేవుని చిత్తములో సిద్ధపాటు అంటే మన ఆత్మను మనము సిద్ధం చేసుకుంటాం. అలానే సిద్ధం చేసుకున్నప్పుడే నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఆయన సన్నిధికి చేరేటువంటి గొప్ప ఆత్మ
ఆత్మను ఆయన తీసుకున్నాడు. మన ఆత్మ ఆయన తీసుకొని వెళ్తాడు కనుక ఎక్కడ నుండి వచ్చిందో మరలా అక్కడికి వెళ్ళిపోతాడ. ఈ శరీరం మాత్రం ఇది ఎక్కడ నుండి వచ్చిందో అది అక్కడికి బట్లో కనుక ఇంతకీ మనం వృద్ధి చేసుకోవాల్సింది ఏమిటంటే మన ఆత్మను మనము వృద్ధి చేసుకోవాలి. కనుక లోదన బట్టి మార్పును, విశ్వాసతను, నిశ్చయతను, ధైర్యముగా మనం కలిగి దేవుని వైపు మనం చూసేవారముగా ఉండాలి. అంతేగాని ఈ లోకం వైపు చూస్తూ ఏమి తిందామా, ఏమి పట్టుకుందా, ఏమి ధరించుకుందామా, ఏమి ఇలాగ మనము చెప్తాం. వీటి వైపు కాక దేవుడి వైపు చూస్తూ నువ్వు సాగిపోయినట్లయితే అప్పుడు దేవుడే నీకు గొప్ప ఆశీర్వాదమును ఆయన కలుగజేసేవాడు. అట్టి ధన్యత తండ్రి మనందరకు దయచేయును గాక.